రంగనగర చెరువు నీళ్ళే లేవు. అంతేనా? అంతకుముందు కరిచిరావు ఉన్నప్పుడు ఎట్లా? అరిసె పుల్లు నీళ్ళు పుల్లు పుల్లు నీళ్ళు వచ్చినాయి. ఏం చెప్తుండు మాకు? కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? రేవంత్ రెడ్డి పాడుగా మాకు ఏం మంచిగా చెప్తున్నాడు. రైతు బంధు పడ్డాయా? రైతు బండి మోన వేసిండు. వేసిందా? వేసిండు. 3 పైసలు పడ్డాయి. రైతు బండి వేసిండు, మంచిగా వేసిండు. వాడు 3 పైసలు పడ్డాయి రైతు బంధు. పల్లె 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 ఓ పండగ సంబరాలు చేసుకోవాలంటుండు కదా. సంబరాలు చేస్తారే, సంబరాలు చేసుకోవాలి 3 పైసలు వేసిన అనుకుంటా అంటుండు కదా. సంబరాలు లేవు గిమ్రాలు లేవు, వాడు ఏం చేయలేదు. కొంతమందికి మాఫ్ చేసిండు, కొంతమందికి మాఫ్ చేయలేదు. మా కాపులంలో ఏం చేసిండే వాడు? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమి ఏమి ఇచ్చిండేవాడు. అయితే రేవంత్ రెడ్డి ఏమంటుండ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏం చేయలే, నేను వచ్చినాక సంవత్సరంలో మొత్తం చేసిన ఏం చేయలేవాడు. అంతేనా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొద్దిగానే చేసిండే వాడు, అందరు చేయలేదు. అందరికి చేసిన అంటాడుగా, ఎవ్వని చేయలే. ఆడ బాధ ఉన్నది చూడుపో లిస్టు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది మళ్ళా? మళ్ళా ఏమే రావాలి. ఎవరు? కేసీఆర్ వస్తేనే మాకు పక్క ఆర్ఎస్రావు ఈ ఏరియాకున్నాడు, మాకు మంచిగా చేస్తుండు. ఇప్పుడు మొన్న నీళ్ళు ఏమంటే మళ్ళా నీళ్ళు ఆడ కట్టేపించి సారి తోలి కట్టేపించి మాకు మారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వారుతున్నాయి పొలాలకి. కొనేలో పోతున్నాడు లేపాయి. గీడికేనే కాలువ గీనే ఉన్నది. కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి, అలా నీళ్ళే లేపాయి. డ్యామ్లో నీళ్ళు లేపాయి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు మంచిగా నీళ్ళు. నీళ్ళు పాటు మాసం నీళ్ళు అప్పుడు మా మొత్తం దిగిపోయినాయి అటు మాకు నీళ్ళు. పాలన గట్ట చేస్తుర్రు వాళ్ళు. ఏం పాలన చేస్తుర్రు ఏం కదా మొత్తం మంచిగా చేస్తున్నాను. మంచిగా చేసేది. ఇప్పుడు ఓట్లు వాడేదాకా ఇట్లా చేస్తాడు. ఓట్లు వాడగా మంచిగా గుద్దలకు బొనికాయలు వస్తాడు. ఇప్పుడు రైతు భరోసా వేసిండు, ఈ బావిసులో పని చేస్తాడు. ఎందుకు వేసిండు అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ వేసిండు. ఇప్పుడు మళ్ళా ఇవి 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 సుతా ఎత్తాడే పింఛన్లు 4,000 ఇస్తున్నా అన్నాడు. 4,000 ఇస్తున్నా అంటాడు. 4,000 ఏమో అంటుండే 4,000 ఇస్తున్నా అనుకుంటా అంటుండే. ఎవరితో అనిపిమని పింఛన్లు వేసేటోళ్ళు వాళ్ళే చెప్తారు. ఇందిరామ్మ ఇల్లు ఇట్లా వచ్చినాయి వాళ్ళకన్నా? ఎవరు రాలే, కట్టుకోరా అంటుండే. 5 లక్షలు రాలేదు. మరి ఇస్తాడు ఏమో ఈ ఎలక్షన్ 5 లక్షలు ఇస్తున్నా అంటుండగా. ఇన్ని గోడలు వేసినాక ఆయన తాపిపారంతా అయిపోయాయి, ఇక వచ్చినట్టే. అంతేనా? అంతే చేస్తాడు. ఏం చేస్తారు అవన్నీ మంచిగా. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడేనా? ఇక ఆయన ఏందేమో అప్పుడు మొదలుపెట్టి ఇక చెర్రలో నీళ్ళు తెచ్చి చెర్రు కట్టించి ఆయన చేసే. ఇక ఇప్పుడు నడమ కాలువ రాకముందే బొనికి చేసి జనాలు గిట్ల ఎందుకు చేసిరా అంటావు? ఇంత మంచిగా చేసినా కానీ పాలన వాళ్ళు వీడు మంచిగా చేస్తావా ఇవి అన్ని నమ్మించిందిగా. ఇప్పుడు మాటలు కాదే, మన కళ్ళ ముందట చూపెట్టిండు కేసీఆర్ అనే వ్యక్తి. నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు. కరెంటు ఇట్లున్నా అది ఎప్పుడన్నా ఇప్పుడు కట్ అవుతుంది కరెంటు. కేసీఆర్ కట్ చేసి పారేస్తాడు. అదే కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అంత తెలంగాణ రాకముందుకు అప్పుడు కట్టలే ఉండే. మొత్తం కరెంట్ కట్ చేసుడు, కరెంటు చక్కగా లేపుడు, అప్పుడు కట్టినే ఉండే. ఇప్పుడు కట్టేసేస్తుండే వీడు. మరి జనాలు గిట్లా మోసం చేసిరు ఎందుకు కేసీఆర్? మోసం అంటే ఇక వాళ్ళు తెలవాలిగా. ఇప్పుడు తెలిసింది ఇక అంత మారుతారు. అంత మరడేనా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే వస్తాయి. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అంటావు? ఇదే ఎత్తారు అంత మొత్తం. మళ్ళీ ఎవరికి ఎత్తారంటావు? కేసీఆర్కి ఎత్తారు. కేసీఆర్ అయినా? కేసీఆర్ వస్తేనే మళ్ళీ మారిపోతారు. మంచిగా మధ్యాహ్నం అయితే వేసిండు ఇక కేసీఆర్ అయితే. సూపర్ చేసిండే, అబద్ధం ఎందుకు. మరి అయితే ఒక్కొక్కరు కొందరు ఏమంటారు అంటే కేసీఆర్ ఏం చేయాలి అంటారు అన్నాడు. బాగా నీళ్ళు తెచ్చినోడు ఎవరు? అదే ఎవరు తెపోరు అట్లా. అదే ఖర్చు చేసిండు, బాగా చేసిండు, బాగా ఆజయ్ చేసిండు. పెద్ద పెద్ద సెలరు అవి చేసి తెచ్చిండు పెట్టిండు. అదే బాకీలు చేసిండు. ఇప్పుడు మన జనాలైనా కానీ బాకీ చేసి మనకి ఇవన్నీ తెచ్చిండు అంటారు. అదేనే పెద్ద పెద్ద పాకిట్లు కట్టిండు, చాలా పెద్ద తెచ్చిండు. ఆయన నేర్పుకున్నా ఏం చేసినావు తర్వాత 40 గుద్దల పొలంలో పెడితే. అదే కదా ఇప్పుడు మీ అప్పుదేంది పని కానే కాదు. ఈయన తెస్తాడా మరి? అది జాగే పూట పెట్టిండు ఆడ హైదరాబాద్ చేసిండు. మళ్ళీ అది ఇప్పుడు హైదరాబాద్ అది అవి తీసుకొచ్చి పెట్టలేదా? బులోరు అవి వచ్చి అది చెట్లను కూడా కదా, జీవరాశాలు అన్ని కూసే. హైడ్రా ఏం చేసిండే?
మరి మున్నోడేనా మరి ఆ గజన్ కోళ్ళు గజన్ చేసిండు మరి అమ్మతనే చేసిండుగా అదే